నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, ఆగమ కేసరి శ్రీ చిర్రావూరి శ్రీరామ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. కొన్ని యోగవంతమైనటువంటి రోజులకి డెఫినెట్ గా ప్రాముఖ్యత ఉంది కాబట్టే దాన్ని శాస్త్రం తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటువంటి రోజుల్లో అంటే ఈ తిథుల గురించి మాట్లాడుకుంటే ఇదివరకు రోజుల్లో ఖచ్చితంగా ఇంట్లో పంచాంగం అనేది ఉండేది. ఖచ్చితంగా చూసుకోవటం, దాని ద్వారా ఒక అవగాహన తెచ్చుకోవటం, అటువంటి రోజుల్ని ఎవరికి వారే వినియోగించుకోవటం అనేది జరుగుతూ ఉండేది. ఇప్పుడు పంచాంగం ప్లేస్ లో యూట్యూబ్ దాన్ని ఆక్రమించిందని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా గుర్తు చేయటం అనేది బాధ్యతగా నేను కూడా ఖచ్చితంగా భావిస్తూ, మరి రేపటి రోజున, రేపు గురువారము, పుష్యమి నక్షత్ర వ్యాప్తి ఉంది కాబట్టి గురు పుష్యమి యోగం ఏర్పడుతున్నటువంటి రోజున ఎటువంటి అంటే దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత, ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు అనేది ఒక్కసారి మీ ద్వారానండి. నమస్కారం. అలభ్య యోగాలు అని చెప్పబడ్డాయి. అంటే లభ్యం కానివి, ఎంత ప్రయత్నం చేసినా ఒకరోజు మనం చేద్దాం అనుకున్నా భగవంతుడి అనుగ్రహం ఉంటే కానీ మనకు రాదు. కానీ అటువంటి యోగాల్ని అందిపుచ్చుకోవాలి. అసాధ్యం ఉంటే సాధ్యం కానిదే, అసాధ్యం వదిలేంగా పని సాధ్యం చేయడానికి బాగా ప్రయత్నం చేయాలి అని. వాటిల్లో ఈ పుష్యమి నక్షత్రానికి వేద ప్రతిపాదితమైనటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. అంటే మనకి పాణిని రచించిన అష్టాధ్యాయిలో కూడా తిష్య పునర్వస్వో నక్షత్ర ద్వంద్వే బహువచనస్య ద్వివచనం నిత్యం అని ఈ పుష్యమి, పునర్వసు ఈ రెండు నక్షత్రాల గురించి ఆయన కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ పుష్యమి అనేటటువంటి నక్షత్రం చాలా వైశిష్ట్యాన్ని సంతరించుకుంటుంది కొన్ని వారాలతో కలిస్తే అని పుష్యార్క యోగమని, గురు పుష్య యోగమని చెప్తారు. వాటిల్లో రేపు రోజున మనకి రాబోయేది గురువారంతో కలిసినటువంటి పుష్యమి. అయితే మామూలుగా సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి తిథిని మనం పూజాధికాల్లో గ్రహిస్తూ ఉంటాం. నక్షత్రానికి దాన్ని ఆపాదించొచ్చా? నక్షత్రాన్ని దగ్గరికి వచ్చేప్పుడు తత్కాల నక్షత్రాన్ని తీసుకుంటాం. ఇది ఎప్పుడు వస్తుంది? రాత్రి 11:32 నుంచి ఈ పుష్యమి నక్షత్రం మరునాడు దాకా ఉంది. కానీ గురువారం ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఉదయం వారహ, సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం దాకా ఉంటుంది. మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ తో సంబంధం లేదు. ఇంగ్లీష్ క్యాలెండర్ లో మారిపోతుంది, కానీ దీంట్లో మారదు. అలా కాదు కదా. అందువల్ల ఈ అలభ్య యోగాల్లో రాత్రిపూట వచ్చేటటువంటి అలభ్య యోగాల్లో ఏం చేయాలి, పగటిపూట వచ్చేటటువంటి అలభ్య యోగాల్లో ఏం చేయాలి అని చెప్పారు. వ్యత్యాసం ఉంది. పగటిపూట వచ్చేటటువంటి అలభ్య యోగాల్లో కొన్ని కార్యకలాపాలు అందరూ చేయగలుగుతారు, ఉండదు. రాత్రిపూట వచ్చేటటువంటి వాటిల్లో దానాది కర్మలు చేయమని చెప్పాయి. ఎప్పుడు యోగం వస్తే ఆ సమయంలో చేయమని. కానీ ఈ దానాలు అర్ధరాత్రి పూట దానాలకు పిలిస్తే ఎవరు వస్తారు? విచిత్రంగా కూడా ఉంటుంది. విచిత్రంగా చూస్తారు. నా మధ్యన మాకు తెలుసున్న వాళ్ళు ఒకళ్ళు లలితా సహస్రనామంలో ఫలశ్రుతిలో పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వాశ్రీ లలితాంబిక అని ఉంది. పౌర్ణమాసి రోజు చంద్రబింబాన్ని చూస్తూ అమ్మవారిని ధ్యానం చేస్తూ చేయమని. అయితే పెద్దల దగ్గర నుంచి ఏంటంటే ఒక పాలు గిన్నెలో కానీ ఒక పళ్ళెంలో కానీ పెట్టుకుని ఆరు బయట చంద్రుని చూస్తూ చంద్రకిరణాల పాలలో పడితే అయితే మంచిదని చెప్పారని. ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ఆరు బయట ఎక్కడికి వస్తుంది అని వాళ్ళు చూసుకుని ఎవరింట్లో పనిచేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఆరు బయట కూర్చుని చక్కగా, మరి శాస్త్రీయమైన బట్టలు కట్టుకుంటారు కదా, పంచె వేసుకున్నాడు, పైన ఒక కండువా వేసుకున్నాడు. అర్ధరాత్రి ఒక పెట్టుకుని చంద్రబింబాన్ని చూస్తున్నాడు, ఆ పాలలోకి ఇలా అంటున్నాడు. లలితా సహస్రం చదువుకుంటున్నాడు. ఒక అరగంట సేపు అయ్యేప్పటికి పోలీసులు వచ్చారట అక్కడికి. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాడు, చంద్రుడిని చూస్తూ ఇక్కడ కింద ఏవో తెల్లగా కనిపిస్తుంది అని. అంటే అర్ధరాత్రి పూట చేసే వాటికి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఇబ్బందులు చేసే వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళ ద్వారా ఉంటాయి అని అనుకోవచ్చు. అంటే మనం చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళ సహకారం లేదు, చాలా ఇబ్బందులు పడుతుంది. చాలా దారుణం అండి. ఏదో క్షుద్ర పూజలు అంటే వాటికి వాడే పరికరాలు వేరే ఉంటాయన్న అవగాహన. జనరల్ గా ఏంటంటే పబ్లిక్ కి రాత్రిపూట చేస్తున్నారంటే ఇదేదో కొంచెం మంచిది కాదు అని ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. అక్కడికి వచ్చిన తర్వాత తరే మళ్ళీ అతను అవన్నీ కూడా చూపించి దాని విషయం అంతా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు. కానీ పోలీసులు అయితే వెళ్ళిపోయారు కానీ ఇప్పటికీ మనం కూడా అతని గురించి చెప్పుకుంటున్నాం. అంటే అపఖ్యాతి మాత్రం అలా వచ్చింది. అలా ఏంటంటే అర్ధరాత్రి పూట దానాలు ధర్మాలు అంటే కూడా వచ్చేవాళ్ళు కూడా రారు. అందుకని అలభ్య యోగాల్లో
గురు పుష్యమి, పుష్యార్కము వంటి యోగాలలో ఏం చేయాలి అంటే బదనికలు తీయమన్నారు ముఖ్యంగా. అంటే ఒక మీకు బదనికలు అంటే ఐడియా ఉండుంటుంది. ఈ బదనికలు తీసేదానికి ఈ యోగాలు చెప్పారు. అలాగే ఎందుకు బదనికలు తీయమన్నారంటే ఓషధీ శక్తి ఈ యోగ సమయంలో ఉత్తేజకరంగా ఉంటుంది అని. అడవుల్లోకి వెళ్ళి చేయగలిగే పరిస్థితి ఇప్పుడు ఎవరికి లేదు అర్ధరాత్రి పూట. మనం ఏం చేయాలి దానికి అంటే అలభ్య యోగ సమయంలో చేసేటటువంటి మంత్రానుష్ఠానం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అందుకనే మనం సూర్యగ్రహణాలు, భానుసప్తములు అలా చాలా అనేకమైన ఉన్నాయి. వచ్చిన వాటిల్లో ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకుని మనం చేస్తూ ఉంటాం. వాటిల్లో ఈ గురు పుష్యమి అనేటటువంటి యోగం రేపు 11 గంటల అంటే గురువారం రాత్రి 11:30 దగ్గర నుంచి సూర్యోదయం దాకా ఎంత సమయం కుదిరితే అంత సమయం. సరే రాత్రిపూట అర్ధరాత్రి మేము మెలకులేము అనుకున్న వాళ్ళు కూడా తెల్లవారుజామున 4 నుంచి 5 దాకా శుక్రవారం తెల్లవారితే శుక్రవారం అనగా బ్రాహ్మీ ముహూర్తంలో 4 నుంచి 6 దాకా శుచిగా స్నానం చేసి ఏ మంత్రానుష్ఠానాలు వాళ్ళ గురువుల దగ్గర నుంచి వాళ్ళకి లభ్యమయ్యాయో అవన్నీ చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ లేదండి మాకు ఎలాంటి గురువులు లేరు, మేమేమో మామూలుగా స్తోత్ర పారాయణం లాంటివి చేస్తాం అనుకున్నప్పుడు ఈ మంత్రానుష్ఠానాలు ఉపదేశాలు లేని వాళ్ళు స్తోత్ర పారాయణాలలో లలితా సహస్రనామం చాలా స్తోత్ర రాజము అని పేరు. అంటే అన్నిట్లోనూ రాజుది స్తోత్ర రాజం. లలితా సహస్రనామ పారాయణ చాలా మంచిది. స్తోత్రం లలితా సహస్రనామం అంతా కూడా రాని వాళ్ళు మొదటి నామం బీజాక్షర సంయుక్తంతో కానీ బీజాక్షర రహితంగా అయినా సరే ఆ మొదటి నామాన్ని ఎంత ఎక్కువ సార్లు చేయగలిగితే ఈ అలభ్య యోగాలలో మంత్రాలలో ఉన్నటువంటి తీవ్రత పెరుగుతుంది. అందువల్ల ఈ సమయాల్లో పెంచుకోవడం వల్ల మనం నిత్యం వాడేటటువంటి నగలు అప్పుడప్పుడు వాటిని మనం షైనింగ్ పెడుతూ ఉంటాం, మెరుగు పెడుతూ ఉంటాం. అంటే మరింత కాంతివంతంగా అవ్వడానికి ఈ అలభ్య యోగాల్లో చేసేటటువంటి మంత్ర జపాలన్నీ కూడా మరింత తీవ్రతని ఇస్తూ ఉంటాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమాత్రే నమః అని అన్నా చాలు. శ్రీమాత్రే నమః అంటే శ్రీమాత అనేది మొదటిది, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః రెండో నామం, మహారాజ్ఞీ నమః రెండో నామం, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః మూడో నామం. అందువల్ల ఈ శ్రీమాత్రే నమః అనేటటువంటి దానికి 5 పేజీలు వ్యాఖ్యానం రాశారు భాస్కర రాయలు వారు. ఆ శ్రీమాత్రే నమః అనేటటువంటి దాంట్లో చాలా ఉత్తమమైనటువంటి అర్థం ఉంది. అందువల్ల ఆ నామాన్ని దాన్ని చేసుకోవచ్చు. కేవలం ఇవి కూడా మాకు తెలియదండి, అసలు అంత నామం ఉన్నా సరే మాకు ఏదో ఒక బీజాక్షరం అయితేనే మాకు మనస్సు లగ్నం అవుతోంది అనుకునే వాళ్ళు శ్రీం అనేటటువంటి బీజం, శ్రీం బీజం, శ్రీం 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 దేవి భాగవతంలో శ్రీం అనేటటువంటి దానికి ఐం అనేటటువంటి దానికి అసలు ఆ ఒక్క బీజాక్షరానికి ఎంత అద్భుతమైన శక్తి ఉంటుందో వ్యాఖ్యానం చేశారు. లక్ష్మీ జ్ఞానం రెండు అన్నిటిని అలా శ్రీం అనేటటువంటి అనుగ్రహం, లక్ష్మి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ శ్రీం అనేటటువంటి బీజాన్ని వాళ్ళు దాన్ని చేసుకోవడం. అలాగే ఈ గురు పుష్య యోగంలో అనేక మందికి దారిద్ర్య సమస్య చాలా మందికి, అంటే లేకపోవడం, ఉన్నది కూడా నిలవకపోవడం ఇంట్లో. అందుకని ఇటువంటి సమయాల్లో ఏమన్నారంటే అలభ్య యోగ సమయాలలో ఇంట్లో మనం ఇనప పెట్టుకున్నా, షాపుల్లో అంటే అర్ధరాత్రి పూట తీయలేకపోవచ్చు, కానీ కావాలి అనుకున్న వాళ్ళు షాపులో పెట్టేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో కొంత ధనాన్ని వారి ఇంట్లో పెట్టుకుని దానికి ఒక చిన్న పరిహారోపాయం, దీన్ని థాట్కాస్ అంటారు. అంటే ఇది ఒక అనుభవ సిద్ధమైనటువంటి ఒక జ్ఞాని దాన్ని చేసి ఇలా జరిగితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పినవి. ఇవి మనకి శాస్త్ర గ్రంథాల్లో కనిపించవు. శక్తి లేదనో కాదు, ఇప్పుడు ప్రామాణికతను చూపించండి అని పెద్ద తమాషానే నడుస్తుంది బయట. సో అలా కాదు, మన సమస్య తీరటం అనేది మనకి ఇంపార్టెంట్. అందులో ఈ థాట్ కాల్స్ ఏంటంటే వాటిని మనం చిట్కాలు అంటూ ఉంటాం. ఈ పెద్దవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు, మీ పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళు అని కాదు, ఒక మంత్ర సాధకులు. మనం ఇప్పుడు పాము మంత్రం, తేలు మంత్రం, బెణుగు మంత్రం అని మనకి వినేవాళ్ళం. పాములు నరసయ్య గారి గురించి వినుంటారు. అసలు ఆయన ఒక అద్భుతం సృష్టించారు. ఈ మంత్రాలన్నీ ఏంటి అంటే మహామంత్రాలు బీజాక్షరాల్లో లా ఉండవు, మాటల్లో ఉంటాయి, చిన్న చిన్న మాటలు. సైకలాజికల్ గా కూడా అవి వర్క్ చేస్తాయి. మనం చేసే రెమెడీస్ కూడా అంతే, సైకలాజికల్ గా బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందో ఇది మన లక్ష్మీదేవికి ఇది చేసాము, డెఫినెట్ గా అనుగ్రహం. ఖచ్చితంగా. అంటే మాటల్లో మంత్రం ఎలా వస్తుంది అంటే ఇటువంటి చిట్కాలలో ఇప్పుడు మనకి తోచినట్టు చిట్కాలు చెప్తే కొంతమంది హాస్యాస్పదంగానే ఉంటాయి, కానీ పెద్దలు ఆ చిట్కాలలో వాళ్ళ మంత్రశక్తిని పెట్టారు. మీకు దీంట్లో చిన్న ఉదాహరణ మన ప్రేక్షకులు కూడా తెలియజేయాలి. పూర్వం ఒక ఊళ్ళో ఒక మంచి మంత్రవేత్త ఒక ఆయన ఉండేవాడు.
మంత్రవేత్త అంటే వాళ్ళు మామూలుగానే ఉంటారు, మళ్ళాగానే మంత్రాలు అంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని మెల్లో కపాలమాలు వేసుకుని ఉండరు వాళ్ళు. మంత్రాలు బాగా మంత్ర సాధన చేశాడు ఆయన. ఓకే. చేసిన ఆయనకి ఏమైందంటే ఆయనతో వాళ్ళ ఊళ్ళో వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు. కాకపోతే కొంచెం ఏవో ఇబ్బందులు పెడుతున్నాడు అల్లుడు. ఆ ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఒకరోజు ఆ ఊరి నుంచి, అంటే ఈ మంత్రగాడి ఊరి దగ్గర నుంచి అల్లుడి ఇంటి దగ్గరికి, ఇది ప్రత్యక్షంగా జరిగిన విషయం, ఎవరో వెళుతుంటే ఆ వెళ్ళే అతనికి ఏం చెప్పాడంటే, మా అల్లుడి దగ్గరికి వెళ్ళి మీ మామగారు అడిగారని చెప్పు అన్నట్ట. ఏమని చెప్పాడు? మీ మామగారు అడిగారని మీ మామగారు అడిగారని చెప్పు అని చెప్పాట. చెప్పు అన్నారా? చెప్పు అని చెప్పు. ఈ అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అల్లుడి దగ్గరికి వెళ్ళి మీ మామగారు అడిగారని చెప్పు అని చెప్పారు అన్నట్ట. అని చెప్పిన వెంటనే అల్లుడు గమనించి నన్ను ఎందుకు అడుగుతాడు అని పక్కన ఉన్న చెట్టు కొట్టేట, దీన్ని అడుగుంటాడు అని. వెంటనే ఆ చెట్టు ఒక్కసారిగా భగ్గమని మండిపోయిందిట. ఇది జరిగింది. ఏంటి విషయం అంటే, మీ మామగారు అడిగారని చెప్పు అనేటటువంటిది ఒక మంత్రంగా ప్రయోగం చేసి పంపించాడు. ఈ అడిగిన వాడికి తెలియదు దాంట్లో మంత్రం ఉందని. ఆ మంత్రం కనుక విండి దాన్ని యాక్సెప్ట్ చేస్తే, ఓహో అడిగారా బాగున్నానులే అని చెప్పుండుంటే ఇతను భగ్గుమనేవాడు. అంటే వాళ్ళ కూతురు ముందరగా చెప్పింది, మా నాయన కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అందుకని ఇలాంటి చిట్కాలు ఉంటాయని ఇవో నేర్పించినట్టుంది. అది దృష్టిలో పెట్టుకున్నాడు. మీ మామగారు అడిగానని చెప్పిన వెంటనే, అంటే ఆ స్ఫురణ కూడా ఆ టైంకి రావాలి కదా, నన్ను అడుగుతాడు లేని చెట్టును కొట్టాడు. అంటే దాన్ని చెట్టు వేతకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. అంటే మంత్రం అనేది ఇలా ఉంటుంది. ఈ మంత్రాలు గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే, గురు పుష్యమి అనేటటువంటి యోగంలో ఈ మంత్రాలతో చేసేటటువంటి థాట్కాల్లో కూడా ఇలా ఈ మాటల్లో ఎలాగైతే వాళ్ళు ఈ శక్తిని ప్రవేశపెట్టారో, ఈ చిట్కాల్లో కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ చిట్కాని నేనేదో కనిపెడతానంటే అవదు, ఒక మహాసిద్ధుడు దగ్గర నుంచి రావాలి. వీటి గురించి శాబర తంత్రాలు అంటారు, వీటిని శాబర మంత్రాలు అని. ఇవన్నీ వాళ్ళు స్వయంగా అనుభవించి చేశారు. పవర్ కూడా అలానే ఉంటుంది, ఖచ్చితంగా. అంటే వాటికి కూడా ప్రామాణికత ఉంది. ఈ శాబర మంత్రానికి కూడా ప్రామాణికత అంటే ఇది అనుచానం ఉండాలి. ఎవరైనా పూర్వం నుంచి చేస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు. అంటే ఎక్కడికి వచ్చినా అట్లాస్ట్ ఏమవుతుందంటే మన నమ్మకం. ఇప్పుడు పుస్తకంలో ఉంది అని చూపించినంత మాత్రాన నమ్మకం కలుగుతుందని చెప్పగలమా? ఏమో ఇది ఎవరు రాశారో, రాసిన వాడిని ఇప్పుడు తీసుకుని రాలేంగా. మహాభారతం మీద ప్రామాణిక బుద్ధి రావాలి అంటే సాక్షాత్తు వ్యాసులు వారిని పిలవాలి. ఇప్పుడు పిలిచిన ఆయన వ్యాసుడు కాదో ముందర బాబు నేను వ్యాసుడు అలా నిర్ధారించుకుని, ఆయన చిరంజీవి నిర్ధారించుకున్నా కూడా నమ్మకం కలగదు. ఏమో వేషం వేస్తున్నాడేమో అంటే జనాలు మానసిక స్థితిలో వెళ్ళిపోయింది. మనం చేసే దాని మీద నిష్ఠతో చేయాలి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే, గురు పుష్యమి రాత్రి 11:30 సమయంలో కానీ, తెల్లవారుజామున 4 గంటల సమయంలో కానీ, వ్యాపార స్థలాలలో వాళ్ళు పెట్టేటటువంటి ధనాన్ని కానీ, లేదా కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి సేల్ అవ్వవు. బట్టల వ్యాపారం చేస్తారు, సేల్స్ అవ్వవు. సేల్ అవ్వని వాటిలో అన్ని తీసుకుని ఒక్కలా ఒక గింజ తీసుకొచ్చినట్లు ఆ స్టాక్ లో ఉన్నటువంటి ఏదో ఒక వస్త్రాన్ని కానీ ఇవి తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో రేపు ఉదయాన్నే కానీ సాయంత్రం లోపల మీరు ఏర్పాటు చేసుకుని, రాత్రి 11:32 నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ గురు పుష్య యోగ సమయంలో మీకు దుకాణాలలో మీకు దొరుకుతూ ఉంటుంది ఉత్తరేణి అని. ఉత్తరేణి ఇంకా కల్తీ అవ్వలేదు. ఉత్తరేణి సమిధలు లాగానే దొరుకుతాయి. అన్ని పూజా స్టోర్స్ లో దొరుకుతాయి ఉత్తరేణి. ఆ ఉత్తరేణి అది కల్తీ దాంట్లో ఏం లేదు, డైరెక్ట్ గా చెట్టు నుంచి వచ్చేది కాబట్టి దానికి కల్తీ చేయడానికి లేదు. ఎండిపోయిందైనా పర్వాలేదు, అదే పచ్చిదైనా పర్వాలేదు. ఉత్తరేణి అని గూగుల్లో కొట్టినా మీకు ఉత్తరేణి చెట్టు ఉంటుంది. సాధారణంగా కొన్ని అంటే మరీ మెయిన్ సిటీ కాకపోయినా అవుట్స్కట్స్ లో దొరుకుతుంటుంది. ఆ ఉత్తరేణి కాడల్ని తెచ్చుకుని ఇంట్లో దేవుడి దగ్గర అవి ముక్కలుగా చేసేసుకుని, ఆకులు ఉన్నా పర్వాలేదు, తీసేసినా పర్వాలేదు, ముక్కలుగా చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని, ఈ పుష్యార్క సమయంలో ఏవైతే వస్తువుల్ని వాళ్ళు అమ్ముదాం అనుకుని ఉన్నాయో, లేదా మనీ బాక్సులు కానీ ఈ కౌంటర్లో దాంట్లోకి అట్రాక్షన్ రావడానికి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఈ పదార్థాలని ఆ దేవుడి దగ్గర దాంట్లో పెట్టేటటువంటి చిల్లర కానీ రూపాయలు కానీ మనం ఏదనుకుంటే అది ఆ వస్తువుల్ని దేవుడి దగ్గర పెట్టాలి. ఈ ఉత్తరేణి పుల్లల్ని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళకి తోచినటువంటి సంకల్పాన్ని మనస్సులో చేసుకోవాలి. చేసుకుని ఈ గురు పుష్యమి రెండిటికి కూడా బృహస్పతి అది దైవం. అంటే బృహస్పతి అనుగ్రహం ఉంటే ఏమవుతుందంటే ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే అంటే 10 షాపులు ఉన్నా ఈ షాపుకే వెళ్ళాలి అనిపిస్తుంది. ఇప్పుడు 10 ఛానల్స్ ఉన్నా సరే ఒక ఛానలే చూడాలి అనిపిస్తూ ఉంటుంది. 10 మంది యాంకర్స్ ఉన్నా ఒక యాంకర్
ఇంటర్వ్యూసే మనం చూడాలనిపిస్తూ ఉంటుంది. అవును. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తిని అభివృద్ధి చెయ్యాలి అంటే దానికి ఉత్తరేణి బాగా బాగా పనిచేస్తుంది. ఉపయోగపడుతూ ఉంటుంది. సో దేవుడి దగ్గర అందువల్లే పెట్టుకుని అందువల్లే ఈ ఉత్తరేణి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీకు నవగ్రహాలలో బుధుడికి ఉత్తరేణిని చెప్తారు. పెడతారు. ఆ ఈ ఉత్తరేణి చెప్పడానికి కారణం వ్యాపార సంబంధమైనటువంటి అడ్డంకులు ఏమున్నా సరే దానికి కుజుడు బుధుడు మీకు ఉపయోగపడుతూ ఉంటారు. అడ్డంకులు వేసేవాళ్ళు దాన్ని బాగా యాక్టివేట్ చేసేవాళ్ళు. అంటే దీంట్లో ఇంకా ఉత్తరేణి గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఉత్తరేణి ఈ రెండు కూడా పెట్టుకోవడం, దానికి గుగ్గులం అని మీకు దుకాణాల్లో దొరుకుతుంది, సాంబ్రాణి లాంటిది. ఆ గుగ్గుల ధూపాన్ని ఆ ఉత్తరేణికి బాగా వేయడం. ఈ వస్తువులకి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులకు కూడా వేయడం. ఈ వేస్తున్న సమయంలో బృహస్పతి రాజ్ఞే నమః, బృహస్పతి రాజ్ఞే నమః ఇంతే మంత్రం. దీనికి ఓం అనేది చేర్చకూడదు. బృహస్పతి రాజ్ఞే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ ధూపం వేస్తూ చేయడం. అంటే మనం సాధారణంగా 27 కానీ లేదా 54 కానీ 108 కానీ మనం అనుకుంటాం కాబట్టి సంఖ్యలు చేసుకోవడం, కానీ ధూపం వేస్తూ సంఖ్యలు లెక్క పెట్టాలంటే కుదరదు. అందువల్ల ధూపాన్ని మనం ఎంతసేపు వేయగలిగితే మన మనస్సులో ఉన్నటువంటి ప్రేయర్, మన సంకల్పం ఏదైతే ఉందో అది ఎంతసేపు నెరవేర్చగలిగితే అంతసేపు కూడా బృహస్పతి రాజ్ఞే నమః అని అనుకుంటూ దానికి ధూపాన్ని వేస్తూ ఉండడం. ఈ ధూపం వేసిన తర్వాత ఆ పదార్థాల మీద వేసినటువంటి మనం ఈ పూజా కార్యక్రమం ఒక పావు గంట అరగంటలో పూర్తయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత పసుపు కలర్ ఒక వస్త్రంతో ఈ ధనాన్ని ఆ ఉత్తరేణుల్ని కప్పేయడం దేవుడి దగ్గర. అది పొద్దున సమయం దాకా ఉంచుకోవడం. 4ంటికే కనుక తెల్లవారుజామున దీన్ని చేయగలిగితే సూర్యోదయం అయ్యేదాకా కప్పేసి ఉంచడం. సూర్యోదయం అయిన తర్వాత దుకాణాలకి వెళ్ళేటప్పుడు మనం తెచ్చినటువంటి మన రాత్రి ధూపం వేసినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో ఉత్తరాయణం ఏవైతే ఉన్నాయో అవి ఆ వస్త్రంలో పెట్టి బాగా దాన్ని ఒక 9 మడతలు వచ్చేలాగా, అంటే ఫోల్డ్ చేసినప్పుడు 9 సార్లు మనం ఫోల్డ్ చేయగలగాలి. ఫోల్డ్ చేసేలా చేసి దాని మీద కాస్త పసుపు కుంకుమ వేసుకుని అది అనేక గ్రహణ అంటే ఆకర్షణ చేసేటటువంటి ఔషధుల యొక్క ప్రతీకగా ఆ ఉత్తరాయణ భావన చేసుకుని దాన్ని మనం క్యాష్ బాక్స్ లో కానీ వ్యాపారంలో ఇళ్లలో చేసినప్పుడైతే బీరువాలో కానీ దాన్ని పెట్టుకున్నట్లయితే ఒక బదనికని తీసి దాంతో చేసేటటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం అందరి వల్ల సాధ్యం కాదు. అటువంటి బదనికలు కూడా అందరూ తీయలేరు, తీసినా మంత్రాలు దొరకవు. ఇప్పుడు మనకి మార్కెట్ లో ఈ బదనికలు అవి ఇవి అని చెప్పి ఏవి పడితే అమ్మేస్తున్నారు. పాపం ఎంతో నమ్మకం విశ్వాసం భక్తులకి, పాపం చేసే జనాలకి ఎవరి కష్టం వాళ్ళది, ఏ మంది ఇస్తే తగ్గుతుందో అని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళక్కల్లా, అసలు ఏ బదనికలను నమ్మద్దు. బదనికలు ఎవడైనా కష్టపడి తీసినా దాన్ని ఎవరికి ఎవరు, ఎందుకంటే నిజంగా అంత బదనికి ఉంటే వాడే ప్రయోగం చేసుకుంటాడు. అది ఒరిజినల్ అయితే వాడే చేసుకుంటాడు, కానీ పక్కవాడికి ఎందుకు ఇస్తాడు ఆ డబ్బులు? లక్షలు కోట్లు పెడితే కానీ రావు బదనికలు. నిజంగా కోట్లు పెట్టే పరిస్థితులు ఉంటే అసలు వాడికి బదనికతో పనే లేదు. ఈ వీడియోలు కూడా చూడాలి. అందుకని ఏంటంటే ఈ బదనికల జోలికి వెళ్ళక్కర్లేదు. మనకి మనమే స్వయంగా బదనిక కన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి అనేటువంటి, అంటే మనకి దొరికేటటువంటి ఒక ఉత్తరాయణినే ఆ సమయంలో ఈ గుగ్గుల దీపం వేయడం వల్ల, మంత్రంతో మనం చేయడం వల్ల ఆ పవర్ అనేది ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని ఆకర్షిస్తుంది. దాన్ని వ్యాపార స్థలాల్లో పెట్టుకున్న తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో మీకు తెలియజేయాలనే కదా, లేకపోతే మీకు ఉపయోగపడాలనే కదా ఇవి చేయటం అనేది. అందరికీ ఉపయోగపడేటువంటి యోగాలు, ఇటువంటి యోగాలు ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల అంటే ఈ రోజుల్లో వర్కౌట్ అవుతాయి. చాలా చాలా వివరణాత్మకంగా చెప్పారండి. చాలా చాలా కృతజ్ఞతలు. మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని వారి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించుకుని దారిద్ర్య దోషాలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం.